మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సంపద ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే 10 సంకేతాలు ఇవే. ప్రకృతి ఎప్పుడూ మనతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఊహించని సంఘటనలతో, మరికొన్నిసార్లు చిన్నపాటి దృశ్యాలతో అది మనకు ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో గొప్ప అదృష్టము, సంపద, అపార ధనప్రాప్తి కలగబోతున్నప్పుడు సృష్టి కొన్ని ప్రత్యేకమైన రహస్యమైన గుర్తులను చూపిస్తుంది. ఈ శుభ సంకేతాలను మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అవి మీ జీవితంలో పెద్ద ఆహ్లాదకరమైన మార్పులు జరగబోతూ ఉన్నాయని, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతుందని స్పష్టంగా సూచిస్తాయి. మరి ఆ అద్భుతమైన సంకేతాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ అదృష్టాన్ని మీరు గుర్తించేందుకు ఇవి మీకు ఉపయోగపడతాయి కనుక ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మొదటి సంకేతం ఏమిటి అంటే నల్ల చీమల రాక. మీరు ఎప్పుడైనా గమనించారా? అకస్మాత్తుగా మీ ఇంట్లో, ముఖ్యంగా ఇంటి మూలల్లో లేదా ఆహార పదార్థాలు నిల్వ ఉంచే ప్రదేశాలలో నల్ల చీమలు గుంపులు గుంపులుగా వచ్చి ఏదైనా తినటం ప్రారంభిస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఇది కేవలం సాధారణ చీమల రాక కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నల్ల చీమల గుంపులు మీ ఇంట్లోకి మహాలక్ష్మి ప్రవేశించబోతుందని, మీకు అపారమైన ధనం లభించబోతుందని సూచిస్తాయి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని, ఆ మార్పు మీకు లాభదాయకంగా మరియు మీ కుటుంబానికి శుభప్రదంగా ఉంటుందని దీని అర్థం. అయితే దీని అర్థం చీమలను నిరవధికంగా ఇంట్లోకి రానివ్వాలని కాదు. ఈ నల్ల చీమల రాక మీ జీవితంలో మార్పుకి సంకేతం అని మీకు స్పష్టమైనప్పుడు వాటికి స్వాగతం పలుకుతూ కొద్దిగా పిండి లేదా పంచదార వేయటం ప్రారంభించండి. ఇలా చేయటం వల్ల సంకేతం మీకు చేరిందని మీ ఇష్టదైవానికి తెలుస్తుంది. కొద్ది రోజుల తర్వాత చీమలు వాటంతటా అవే వెళ్ళిపోతాయి, కానీ అవి తెచ్చిన అదృష్టం మాత్రం మీతోనే ఉంటుంది. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే పక్షుల గూడు. పక్షులు సాధారణంగా చెట్ల కొమ్మలపై గూడు కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాయి. కానీ ఈ ఆధునిక కాలంలో స్థలం కొరత కారణంగా పక్షులు మన ఇళ్ళ కిటికీలలో, వెంటిలేటర్లలో లేదా బాల్కనీలలో కూడా గూడు కట్టుకుంటూ ఉన్నాయి. మన ఇళ్లలో చాలాసార్లు పిచ్చుకలు, పావురాలు వంటి పక్షులు గూడు కట్టుకోవటం లేదా తేనెటీగలు తేనె పట్టు పెట్టడం చూస్తూ ఉంటాము. కానీ మీకు తెలుసా, ఇంట్లో పక్షులు లేదా కీటకాలు గూడు కట్టడం శుభ మరియు అశుభ సంకేతాలను ఇస్తుందని వాస్తుశాస్త్రం స్పష్టం చేస్తుంది. వాస్తుశాస్త్రంలో పక్షులు లేదా కీటకాలు ఇంట్లో గూడు కట్టడం వల్ల కలిగే శుభ అశుభ సంకేతాల గురించి వివరించబడింది. మీ ఇంట్లో ఏదైనా చిన్న పక్షి, ముఖ్యంగా పిచ్చుకలు వచ్చి గూడు కడితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది మీ ఇంట్లోకి మహాలక్ష్మి ప్రవేశించబోతుందని, మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము కలగబోతూ ఉన్నాయని సూచిస్తుంది. అయితే పావురాలు లేదా గ్రద్దలు వంటి పెద్ద పక్షులు ఇంట్లో గూడు కడితే అది కొన్నిసార్లు అశుభం కావచ్చు, కాబట్టి జాగ్రత్త వహించటం మంచిది. మూడవ సంకేతం ఏమిటంటే బల్లి దర్శనం. సాధారణంగా ప్రజలు ఇంట్లో బల్లిని చూసిన వెంటనే దాన్ని తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బల్లిని అశుభంగా లేదా కనీసం మంచి జంతువుగా పరిగణించరు. కానీ ఇంట్లో బల్లి కనిపించటం చాలా శుభప్రదం అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రాచీన శాస్త్రాల ప్రకారం బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు అత్యంత ఇష్టమైన జీవిగా భావిస్తూ ఉంటారు. అందువల్ల ఇంట్లో బల్లి కనిపించటం ఒక శుభ సంకేతాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మీ ఇంటి వంటగదిలో లేదా మరీ ముఖ్యంగా పూజ గదిలో బల్లి కనిపిస్తే అది మరింత సౌభాగ్యకరమైన విషయం. ఎందుకంటే దీనివల్ల మీకు అద్భుతమైన ఊహించని ధన లాభాలు లభిస్తాయి. ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే అది చాలా అదృష్టకరం. ఇది మహాలక్ష్మి రాకకు, స్థిరమైన సంపదకు సంకేతం. ప్రత్యేకంగా పూజ గదిలో బల్లులు ఒకదానికొకటి వెంబడించుకుంటూ కనిపిస్తే అది ఇంటి అభివృద్ధికి, వ్యాపారంలో లాభాలకు సూచిక.
దీపావళి వంటి పవిత్ర పండుగల రోజున తులసి మొక్కపై బల్లి కనిపిస్తే అది అత్యంత శుభప్రదం. ఇది అపారమైన ధనప్రాప్తికి, సుఖ సంతోషాలతో నిండిన జీవితానికి సంకేతం. 4వ సంకేతం ఏమిటి అంటే చేతి దురద. సాధారణంగా మన చేతులు లేదా కాళ్ళల్లో దురద వచ్చినప్పుడు మనం దానిని నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఇంట్లోని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చేతిలో లేదా కాలులో దురద రావటం వెనుక కొన్ని శుభ మరియు అశుభ ఫలితాలు లేదా సంకేతాలు దాగి ఉంటాయని. మనం ఈ విషయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వము, కానీ సాముద్రిక శాస్త్రం మరియు శకున శాస్త్రంలో ఈ విషయం గురించి ముఖ్యమైన సమాచారం ఇవ్వబడింది. ఈ శాస్త్రాల ప్రకారం చేతిలో వచ్చే దురద మీ జీవితంలో ధనలాభం కలుగుతుందా లేదా ధన నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందా అని సూచిస్తుంది. ఎడమ చేతిలో దురద రావటం చాలా శుభప్రదం. ఎవరికైనా పదే పదే ఎడమ చేతిలో దురద వస్తూ ఉంటే ఇది స్పష్టమైన శుభ సంకేతం. మీకు త్వరలో డబ్బుకు సంబంధించిన శుభవార్త అందుతుందని లేదా ఊహించని ధనలాభం కలుగుతుందని అర్థం. ఈ ధనలాభం మీకు ఏ మాధ్యమం ద్వారానైనా కలగవచ్చు. అది కొంత వ్యాపార లాభమైనా, వారసత్వమైన లేదా అనుకోని ఆర్థిక అవకాశమైనా కావచ్చు. కాబట్టి ఎప్పుడు ఎడమ చేతిలో దురద వచ్చినా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని తెలుసుకోండి మరియు ఆశతో ఎదురు చూడండి. కుడి చేతిలో దురద వస్తే ఖర్చులు పెరుగుతాయని లేదా ధన నష్టం జరగవచ్చునని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదే ఇది కేవలం ఒక హెచ్చరిక, జాగ్రత్త వహించాలని సూచన మాత్రమే. ఇక 5వ సంకేతం ఏమిటి అంటే కళలు. కళలు మన ఉపచేతన మనస్సు యొక్క ప్రతిబింబాలు, కానీ అవి భవిష్యత్తు గురించి కొన్ని రహస్య సంకేతాలను కూడా ఇస్తాయి. మీకు కలలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు లేదా సంఘటనలు కనిపిస్తే అవి ధనప్రాప్తికి సంకేతం కావచ్చు. కలలో చీపురు కనిపించటం చాలా శుభప్రదం. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఇది ఇంట్లో పేదరికాన్ని తొలగించి సంపదను తెస్తుందని నమ్మకం. అలాగే లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ కలలో కనిపిస్తే అది అపారమైన ధన లాభానికి, అదృష్టానికి సంకేతం. వేణువు కలలో కనిపిస్తే అది సంగీతము, ఆనందము మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఇది ఆర్థికంగా శుభప్రదమైన వార్తలను తెస్తుంది. ఏనుగు కలలో కనిపిస్తే అది స్థిరమైన సంపద, అధికారము మరియు శుభానికి ప్రతీక. తెల్ల ఏనుగు కనిపిస్తే మరింత శుభం. ముంగీస కలలో కనిపించటం ధనలాభానికి, ముఖ్యంగా దాగిన ధనం లేక ఆకస్మిక ధనలాభాలకు సంకేతం. శంఖం దైవికమైనది, శుభప్రదమైనది. కలలో శంఖం కనిపిస్తే అది శుభ పరిణామాలకు, ఆర్థిక శ్రేయస్సుకు సూచన. కలలో పాము కనిపించటం ధన ప్రాప్తికి సంబంధించిన అనేక సంకేతాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా పాము బుసలు కొట్టకుండా ప్రశాంతంగా కనిపిస్తే సంపద పెరుగుతుంది. గులాబీ పువ్వు కలలో కనిపిస్తే అది ప్రేమ, అందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఇది లక్ష్మీ కటాక్షానికి ప్రతీక. 6వ సంకేతం ఏమిటంటే శంఖం ధ్వని. ఉదయం నిద్రలేవగానే లేదా సాయంత్రం సంధ్యా సమయంలో మీరు మీ ఇంటికి సమీపంలో లేదా దూరం నుండి శంఖం ధ్వనిని వింటే అది చాలా శుభప్రదం. ఇది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి రాకకు లేదా ఆమె అనుగ్రహం మీకు లభించిందని స్పష్టమైన సంకేతం. శంఖం దైవత్వాన్ని, పవిత్రతను సూచిస్తుంది. 7వ సంకేతం ఏమిటి అంటే చెరుకు దర్శనం. మీరు ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో మీకు చెరుకు కనిపిస్తే అది కూడా ధన ప్రాప్తికి మరియు మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారని సంకేతం. చెరుకు తీయదనాన్ని, సంపదను మరియు విజయాన్ని సూచిస్తుంది. 8వ సంకేతం ఏమిటి అంటే గుడ్లగూబ. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. మన సమాజంలో గుడ్లగూబ గురించి అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. గుడ్లగూబను రాత్రికి రాజు అని పిలుస్తారు మరియు దానికి మంచి లేదా చెడుల గురించి ముందుగానే తెలుస్తుందని నమ్ముతూ ఉంటారు. శకున శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించటం కొన్ని చోట్ల శుభం, మరికొన్ని చోట్ల అశుభం. మీరు ప్రయాణానికి వెళ్తున్నప్పుడు దారిలో గుడ్లగూబ కనిపిస్తే అది ధన ప్రాప్తికి, విజయం లభించడానికి సంకేతం. కొన్ని నిర్దిష్ట సమయాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో గుడ్లగూబ కనిపించటం అకస్మాత్తుగా చాలా డబ్బు లభిస్తుందని సూచిస్తుంది. అదే గుడ్లగూబ ఇంట్లోకి వస్తే దానిని కొన్ని సాంప్రదాయాలలో హానికరంగా భావిస్తూ ఉంటారు. దీనివల్ల ఇంటి అభివృద్ధి తగ్గిపోతుందని లేదా అశుభం కలుగుతుందని నమ్మకం. అయితే ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే, భయపడవలసిన అవసరం లేదు.
9వ సంకేతం ఏమిటి అంటే కుక్క నోటిలో ఆహారం. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక కుక్క తన నోటిలో తినదగిన శాకాహార వస్తువును లేదా రొట్టెను తీసుకురావటం కనిపిస్తే ఇది మీకు ఎక్కడి నుండో ఊహించని ధనలాభం కలగబోతుందని స్పష్టమైన సంకేతం. ఇది దైవ కృపకు అదృష్టానికి ప్రతీక. 10వ సంకేతం ఏమిటంటే ఉదయం చూసే దృశ్యాలు. ఉదయం ఇంటి నుండి బయటకు రాగానే ఎవరైనా ఊడుస్తున్నట్లుగా అంటే ఇంటిని శుభ్రం చేస్తున్నట్లుగా కనిపిస్తే మరియు ఇది వరుసగా చాలా రోజుల పాటు జరిగితే మీరు త్వరలో ధనవంతులు కాబోతూ ఉన్నారని తెలుసుకోండి. ఇది శుభానికి, శుభ్రతకు, లక్ష్మీదేవి ప్రసన్నతకు సంకేతం. చాలామంది కలలో ఇతరులు వాకిలి ఊడుస్తున్నట్లు లేదా తాము ఊడుస్తున్నట్లు చూసి ఉండవచ్చు. అది కూడా మంచి సంకేతమే. హిందూ ధర్మంలో చీపురుకు విశేష ప్రాముఖ్యత ఉంది. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మీకు కూడా అలాంటి కల వస్తే అది కూడా ధన ప్రాప్తికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతమే. సంపద ఇంట్లోకి వచ్చే ముందు ఈ 10 సంకేతాలు కనిపిస్తాయి కనుక మీకు కూడా ఈ సంకేతాలు కనిపిస్తున్నాయేమో జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇల్లు అన్నాక ప్రతిరోజు మనం శుభ్రం చేసుకుంటూనే ఉంటాం. ఇల్లు ఊడవటం అనేది ప్రతిరోజు చేసే పనే. కానీ ఇంటిని కడగటం లేదా ఇంటిని తుడవటం అనే ప్రక్రియను మాత్రం నెలకు ఒక్కసారి లేదా 2 వారాలకు ఒక్కసారి లేదా వారానికి ఒక్కసారి చేస్తూ ఉంటారు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం ఇంటిని చీపురుతో శుభ్రం చేసిన లేదా ఇంటిని కడిగిన లేదా తడి వస్త్రంతో తుడిచిన తూర్పు నుండి పడమరకు శుభ్రం చేసుకుంటూ రావాలి లేదా ఆగ్నేయం నుండి దక్షిణానికి శుభ్రం చేసుకుంటూ రావాలి. ఇలా శుభ్రం చేస్తేనే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లల్లోనే నివసిస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడా బూజు, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంగిలి గిన్నెలు, కంచాలు రాత్రిపూట తిని వదిలేసినవి అక్కడే ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడదు. కాబట్టి ఎప్పుడు తిన్న కంచాలైనా సరే, గిన్నెలైనా అప్పుడే శుభ్రం చేసుకుంటే మంచిది. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఉదయం పొద్దెక్కే వరకు నిద్రపోవటం మంచిది కాదని, సాయంత్రం సంధ్యా సమయంలో కూడా నిద్రపోకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడదు. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుంది. కుటుంబ సభ్యులకు చిరాకు పోయి ప్రశాంతత ఉంటుంది. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ కూడా రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకుని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఇలా లక్ష్మీదేవి ఇంటికి రావాలని కోరుకునేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఆ నియమాలలో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కూడా ఒకటి. అయితే ఇంటిని శుభ్రం చేసే క్రమంలో అందరికీ అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. ఇంటిని కడగడానికి ఏ రోజు మంచిది, ఏ రోజు మంచిది కాదు అనే డౌట్ చాలామందికి వస్తుంది. మరి ఇంటిని ఎప్పుడు కడగాలి, ఇంటిని ఏ రోజు కడిగితే లక్ష్మీదేవి మనతో స్థిరంగా ఉంటుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనం ఇల్లు శుభ్రం 2 రకాలుగా చేస్తాము. ఒకటి చీపురుతో తుడిచి శుభ్రం చేస్తాము, రెండవది నీటితో కడుగుతాము లేదా నీటిలో తడి వస్త్రం ముంచి ఆ వస్త్రంతో తుడుస్తాము. చీపురుతో ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయాలి. అలా చేయకపోతే ఇల్లంతా దుమ్ము, ధూళి, చెత్తతో నిండిపోతుంది. లక్ష్మీదేవి కూడా ఇంటికి రాదు. కాబట్టి ఇంటిని ప్రతిరోజు చీపురుతో శుభ్రం చేయాల్సిందే. ఇక నీటితో
ఇంటిని కడిగే విషయానికి వస్తే అప్పుడప్పుడు మాత్రమే నీటితో ఇంటిని కడగాలి. కొంతమంది అతి శుభ్రతతో ప్రతిరోజు ఇంటిని నీటితో కడుగుతారు. కానీ అలా ప్రతిరోజు ఇంటిని నీటితో కడిగితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇంటిని నెలకు ఒక్కసారి లేదా వారానికి ఒక్కసారి లేదా 2 వారాలకు ఒక్కసారి అని ఒక నియమం పెట్టుకొని కడగాలి. అది కూడా సోమవారం రోజు కానీ లేదా బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఇంటిని నీటితో కడిగితే చాలా మంచిది. కాబట్టి మీ ఇంటిని వారంలో ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు కడిగితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలా ఇంటిని కడిగేటప్పుడు నీటిలో కొంచెం గల్లులుప్పు వేసి శుభ్రం చేస్తే లక్ష్మీదేవి శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. ఇలా నియమంగా శుభ్రం చేస్తేనే ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అంతేగాని మీకు తోచినట్లు చేస్తే కష్టాలు వస్తాయి తప్ప లక్ష్మీదేవి రాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.